సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. సమేత శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః సహస్రదీపాలంకరణ సేవా మహోత్సవ కర్మణి క్షేమస్థైర్య ధైర్య వీర్య అభక్ష పుండరీకాక్షాయ నమః ప్రణామ స్వాగతాయామి స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణవదా సంకీర్తనమవతారయ. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు షడ్భుజే పద్మాసనస్థితే శంఖచక్ర అమృత కలశే ఇక్షుకోదండ పుష్పబాణవరదభయస్తే సామ్రాజ్యలక్ష్మీం జగదేకమాత నమస్తే 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 నమో నమః. See, this is a wonderful temple. I have not seen or been. చాలా చక్కగా కట్టిండారు. అద్భుతమైన శిల్పకళ. ఈ కలియుగంలో ఇట్లా గుడి కట్టేకి డబ్బు ఉండలా, అట్లనే మన మనస్సు ఉండాల. ఈ టెంపుల్ కట్టిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి జన్మ జన్మాంతర వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం పొందినంటే మా సామ్రాజ్యలక్ష్మి తరం ఇంకా ఆ తల్లికి నేను అడుగుతాను. మళ్ళీ సామ్రాజ్యలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సామ్రాజ్యలక్ష్మీ దేవి నమః. శ్రీ కృపానిధి గురుదేవాయ నమః. మా గురుదేవులైనటువంటి శ్రీ కృపానిధి గురు మహారాజ్ గారి ఆధ్వర్యంలో బెంగళూరు దగ్గర మధుగిరైలో శ్రీ సామ్రాజ్యలక్ష్మి దేవస్థానము ప్రపంచంలో అతి పురాతనమైనటువంటిది. ఏకైక ఆలయాన్ని పునరుద్ధరిస్తూ ఆలయ దర్శన భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణాలని పరిశీలించే భాగంగా ఈ స్వర్ణగిరి దేవాలయానికి గురూజీతో కలిసి మా సామ్రాజ్యలక్ష్మి ఫౌండేషన్ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఈ దేవాలయానికి రావడం జరిగింది. గురువుగారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్మాణ శైలిని అద్భుతంగా ఆ యొక్క శిల్ప కళా తోరణాలను ఆ శిల్పిని అభినందించడమే కాకుండా ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి చక్కటి కైంకర్యాలు, పూజా విశేషాలు, నిర్వహణ చేసేటువంటి తీరు, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా వారు చాలా చక్కగా పరిశీలించి అందరినీ కూడా అభినందించడం జరిగింది.